సరైన పద్ధతుల్లో సరైన సౌందర్య చిట్కాలను వాడడం వల్ల చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. మరియు కొన్ని రకాల ఇంట్లో ఉండే సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. వీటి వలన మీ చర్మ రక్షణ కూడా సులభతరం అవుతుంది. సహజమైన సౌందర్య చిట్కాలను వాడడం వల్ల మీ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ మీ చర్మానికి వాడే పదార్థాలలో, రసాయనాలలో తక్కువ లేదా పూర్తిగా లేకుండా చూసుకోవటం చాలా మంచిది. ఇంట్లో సహజంగా ఉండే సౌందర్య ఔషధాల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. మరియు వీటికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరమూ లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం కొన్ని రకాల సౌందర్య చిట్కాలు మీకు చెప్తాను. తేనె మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మార్చడానికి ఇంట్లో చాలా రకాల సౌందర్య చిట్కాలు మరియు ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తేనె అందులో మొదటిది. చర్మానికి తేనె రాయటం వల్ల త్వరగా ఫలితాన్ని పొందవచ్చు. ఇది చర్మం పైనుండే మచ్చలకు, మరకలకు, మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కారణం ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉండడం వలన. అంతేకాకుండా తేనె వలన చర్మం సున్నితంగా మారుతుంది. దోసకాయ ప్రకాశవంతమైన చర్మం కోసం చెప్పుకునే సౌందర్య చిట్కాలలో దోసకాయను ఎలా మర్చిపోతున్నారు? ఫ్రిడ్జ్ నుండి తీసిన దోసకాయ నుండి తయారు చేసిన రసాన్ని చర్మానికి వాడండి. దీని వలన వివిధ రకాల చర్మ సమస్యలు మరియు అలసిన కళ్లకు ఊరట కలిగిస్తుంది. దోసకాయ రసాన్ని కళ్లకు వాడడం వల్ల హైడ్రేటిక్ భావనని పొందుతారు. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. దోసకాయ వలన కంటి కింద చర్మంపై నుండే నల్లటి వలయాల్ని కూడా తొలగిస్తుంది. మీరు నల్లటి మచ్చల్ని కలిగి ఉన్నారా? అయితే తాజా దోసకాయ రసాన్ని కాటన్ లేదా పత్తిలో ముంచి నల్లటి వలయాలపైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేయటం వల్ల కొంతకాలం తర్వాత మీ చర్మంపై నుండే మచ్చలు మాయమైపోతాయి. మీరు ఇంట్లోనే స్వతహాగా సౌందర్య చిట్కాలను అనగా కొన్ని రకాల నూనెలను ఉపయోగించి చర్మాన్ని ఆరోగ్యకరంగా మరియు ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, జోజోబా ఆయిల్ లేదా బాదాం వంటి నూనెలు మీ చర్మంపై నుండే దుమ్ము, ధూళిలను పోగొడతాయి. పడుకోవడానికి ముందుగా ఆలివ్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్ నూనెలను వాడడం వల్ల మీరు త్వరిత ఫలితాల్ని పొందుతారు. భారత ఉన్నత జాతి పండు రసంతో అంటే టమోటా రసంతో ముఖాన్ని కడగడం వల్ల సహజ సిద్ధ మెరుపు పొందుతారు. పండును ఉడకబెట్టి వచ్చిన రసాన్ని చల్లబరచండి. దీంతో ముఖం కడగడం వల్ల మంచి ఫలితాల్ని పొందుతారు. మీ చర్మం జిడ్డుగా ఉందా? అయితే చల్లని మంచుగడ్డ కలిపిన పాలను ముఖానికి వాడండి. దీనివలన చర్మం పైనుండే నూనెలు తొలగిపోతాయి. సౌందర్య చర్మం కోసం జీవనశైలిలో చాలా రకాల చిట్కాలను అనుసరించాలి. మీ చర్మం పునర్జీవనాన్ని చెందడానికి ట్యూమరిక్ కలిపిన పాలల్లో శుభ్రమైన మృదువైన గుడ్డను నానబెట్టండి. కళ్ళు మూసుకుని ముఖం పైన కప్పుకోండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. అందం అనేది సహజంగా వస్తుంది. మరియు ఇంట్లో ఉండే కొన్ని రకాల సహజ సౌందర్య చిట్కాలు వాడడం వల్ల ప్రకాశవంతమైన చర్మాన్ని మీరు పొందవచ్చు.